పరిశుద్ధ నామానికి మహిమయు ఘనతయు ప్రభావం కలుగును గాక. ఆమేన్. అందరు బాగున్నారండి? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని సజీవులుగా ఆయన కృపలో మరి మనల్ని నిలవబెట్టిన దాన్ని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచివాడు. మన జీవితాల్లో మంచి కార్యాలు ఆయన చేసే విషయంలో ఎప్పుడు కూడా ఆయన వెనకడుగు వేసేవాడు కాదండి. నీవు నేను దేవుని గురించి అనేకమైనటువంటి యొక్క తలంపులు కలిగి ఉంటాం, కానీ మరి నా జీవితంలో దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఉద్దేశము అది చాలా ప్రత్యేకించబడినది. ఆమేన్, ఆమేన్ చెప్తారా? మరి యెషయా భక్తుడు తన ప్రవచన గ్రంథంలో 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనంలోనికి చదువుకుని మరి మన యొక్క వాక్య భాగంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపు కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. ఇక ఉదయకాల సమయంలో నాయనా నీ లేఖనములలో నుండి నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఈ దినాన్న పరిశుద్ధ ఆత్మదేవ, మాకు నీవు ఏమి బోధించాలని నీవు తలంపు కలిగి ఉన్నావో నాయనా బాగుగా మేము అర్థం చేసుకోవడానికి మా మనసు హృదయ ఆలోచన మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నా. నీ సహాయం నీ ఉదయకాలంలో మేము కోరుతుంటున్నాం నాయనా. మాకు మీరు సహాయం చేయండి. మాతో నీవు సూటిగా స్పష్టంగా నీ లేఖనములో నుండి నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నైనా నిలబడినటువంటి నన్ను నైనా నీ యొక్క నోటి బోరగా వాడుకొని ప్రభా బిడ్డలకు కావలసిన ఆత్మీయమైనటువంటి యొక్క లేఖనములను ప్రభ అందించడానికి సహాయం చేయండి. నీ ఆత్మ నా మీద ప్రభ పని చేయనట్లుగా సహాయం చేయండి. నీకు వందనాలు. బిడ్డల హృదయాలను మీరు దర్శించి కదిలించి వాక్యము ద్వారా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా. నీకు మహిమ చెల్లిస్తూ ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీకు మహిమ చెల్లిస్తున్నా. వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి మనస్సు, అంగీకరించగలిగిన హృదయం మాకును నైనా అనేకులకు ఇవదే కాలంలో మాటలు వింటున్న వారి జీవితాలకు మీరు కలుగుచ్చమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ దేవుని పేరట యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చేరి వచ్చిన మీ అందరికీ మరొక పర్యాయము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మిమ్మల్ని దీవించును గాక. మరి గడిచినటువంటి ఆదివారము, గడిచినటువంటి వారము మరి ఏమి నేర్చుకున్నాం? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక మాట అయినా జ్ఞాపకం ఉందా? సొలొమోను గురించి, సొలొమోను కంటే గొప్పవాడు అన్నటువంటి ఒక మరి వాక్యమును, ఆ యొక్క అంశాన్ని మనం నేర్చుకున్నాం. దేవుడు ఆయనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ జ్ఞాన ఆధారముగా ఆయనకు మరి షీబా దేశపు రాణి అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మరి అద్భుత రీతిగా ఆయన సమాధానం చెప్పడానికి, ఆయనకి జ్ఞానం ఇచ్చిన దేవుని గురించి తెలుసుకునటానికి కూడా ఆమె వచ్చింది. అలాగే ఆమె ఇచ్చినటువంటి బహుమానాలు కూడా మరి సొలొమోను స్వీకరించి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. జ్ఞాపకం వచ్చిందా? గుర్తొచ్చిందా? సొలొమోను రాజుకు కలిగిన కీర్తి, ఆ యొక్క పేరులను గురించి విని ఆమె తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చి సొలొమోను రాజు దగ్గర మరి ఆయనకి అంత జ్ఞానము ఎలా కలిగినదో ఆమె పరిశీలన చేయడానికి ప్రశ్నలు అడిగినప్పుడు వాటన్నిటికి కూడా ఆమె కలిగిన సందేహాలన్నిటినీ కూడా ఏం చేశాడు సొలొమోను? తన యొక్క జవాబు ద్వారా, ఆయన ఇచ్చిన జవాబును బట్టి ఆమె ఆశ్చర్యపడింది అని నేర్చుకున్నాం. దేవుని జ్ఞానము ఇతరులకు ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది అని నేర్చుకున్నాం కదండి. ఈ ఉదయకాలమున మన పరిస్థితులలో దేవుని వైపు చూడడానికి ఇష్టపడితే ఆయన సహాయం చేస్తాడు. నీ పరిస్థితుల్లో నీవు ఎవరిని సహాయం కోరుతున్నావు? ఇది మన అంశం. మన పరిస్థితులలో ఎవరి వైపు చూస్తున్నాం? నీ పరిస్థితిలో దేవుని వైపు చూస్తే ఆయన సహాయాన్ని ఇస్తాడు. నీ పరిస్థితులలో దేవునితో నీవు ఒక మాట ప్రార్థన చేయగలిగినప్పుడు ఆయనకి సహాయం చేస్తాడు. నీ పరిస్థితుల్లో నీవు దేవుని స్తుతించినప్పుడు ఆయన నీ యొక్క స్తుతిని బట్టి ఆయన పరిస్థితిని మార్చగలిగే గొప్ప దేవుడు. హల్లెలూయా.
స్తుతి జీవితంలో ఒక మార్పును కలుగు చేసేదిగా ఉంటుంది. మా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకుని ఆ తర్వాత నేను లేఖనంలోనికి వెళ్తాను. గమనించండి, ఇక్కడ యెషయా భక్తుడు ఎలాగున తన ప్రవచన గ్రంథంలో చెప్తా వస్తున్నాడో, ఆ దేవుని తలంపు మన తలంపు వంటిది కాదు, మన ఆలోచన ఆయన ఆలోచన వంటిది కానే కాదు. ఆయన ఆలోచన ఎంతో వ్యత్యాసం కలిగినదిగా ఉంటుంది. ఆయన ఆలోచన నీ ఆలోచన ఎంతో వ్యత్యాసంగా కనపడుతుంది. దేవుడు మనలను ఉన్నతమైనటువంటి యొక్క పరిస్థితిలోనికి నడిపించాలని ఆయన తలంపు కలిగి ఉంటాడు. కానీ కొన్ని సందర్భాలుగా మనము దేవుని యొక్క నడిపింపునకు, దేవునికి మనం అప్పగించుకోనకుండా ఉన్నదానిని బట్టి మనము హెచ్చింపు, ఆ యొక్క పరిస్థితి, దీవెన విధానాన్ని మనం పొందుకోలేకపోయేటువంటి ఒక పరిస్థితిలో ఉంటాం కదండి. దేవుని సహాయం ఎలాగుంటుందంటే, ఆయన తలంపు ఎలాగ ఉన్నతంగా ఉంటుందో అలాగనే దేవుని సహాయం కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒక మాట నేను మీకు తెలియచేసి నేను లేఖనంలోనికి ముందుకు వెళ్తాను. మరి 2021 ఆ యొక్క సంవత్సరంలో మనకి కరోనా సంవత్సరము ఎప్పుడండి? కరోనాతో మరి చాలా దేశం అంతా కూడా బాధపడింది. ఏ సంవత్సరం అది? 2020, 2021, 2022 ఈ యొక్క సంవత్సరాలు, 2 సంవత్సరాలు కూడా చాలా ప్రతికూల మరి పరిస్థితులను మనం చవి చూసాం. అయితే ఆ పరిస్థితులలో దేవుడు చేసిన ఘనమైన కార్యం ఏంటి అంటే, అనేక మంది యవనస్తులను మరి దేవుడు తన పరిచర్యలో వాడుకొనడానికి ఇష్టపడ్డాడు. అనేక మంది దైవ జనులను, దైవ సేవకులను, యవన ప్రాయంలో ఉన్నటువంటి దైవ సేవకులను దేవుడు బలపరిచి తన నామమును బట్టి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు జరిగించడానికి మరి ఆ సమయం ఎంతగానో ఉపయోగపడినట్లుగా మనం చూడగలుగుతాం. గమనించండి, అది 2021 సంవత్సరం కోవిడ్ వచ్చిన ఫస్ట్ వేవ్లో మా బావగారు మేము కలిసి 500 గంటలు మరి స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి నాతో పాటుగా మరి సహోదరులు రాజు, అలాగే మరి పేతురన్న, ముఖంటన్న వీరు కూడా ఉన్నారు. మేము 500 గంటలు నిత్యము ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి అని ఒక ఉద్దేశం కలిగి ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు మరి నా యొక్క సమయము ఉదయకాలము మరి 4 గంటల నుండి మరి 6 గంటల వరకు ఉదయకాలంలో మొదటి జామున ప్రభుని ఆరాధించడానికి, ఆ సమయంలో వాక్యం అందించడానికి మరి ఈ సమయాన్ని తీసుకున్నాను. మరి నా యొక్క తమ్ముడు మరి ఇజ్రాయేలు 1 నుండి 3 గంటల వరకు మరి ఆ యొక్క సమయాన్ని తీసుకున్నాడు. ఇరువురు మరి 1ంటికి ప్రారంభించబడితే 7 గంటలకు లేదా 5 గంటలకు అలా ముగింపు జరిగేది. అలాగా మేము అనుదినం ప్రతిరోజు మరి అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, లైవ్ జరుగుతూ ఉంది, అంతా జరుగుతూ ఉన్నది. కానీ మాకు అప్పగించబడిన పని ఏంటి అంటే, ఆ ప్రభుని స్తుతించాలి, మరి వాక్యం అందించాలి. మరి అనేకులు మరి ప్రతికూలమైన పరిస్థితిలో ఉంటా ఉన్నారు, వారిని బలపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ధైర్యాన్ని వారికి అందించాలి. ఆ ధైర్యము దేవుని వాక్యం ద్వారానే ధైర్యపరచబడతారన్న ఉద్దేశం కలిగి ఇలాగ మేము వాక్యం అందిస్తున్నటువంటి క్రమంలో ఒక దినాన మరి మేము బాగా అలసిపోయి మేము రోజు క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. మరి వేరే వారు ఎవరైనా రాకపోయినా మరి వెంటనే మాకు ఫోన్ చేయటం, మరి మేము ఆ సమయాన్ని ఉపయోగించుకుని దేవుని వాక్యాన్ని అందించటము, మరి ఆరాధనలోనికి నడిపించడం, ఇట్లా ఈ క్రమంలో అంతా కొనసాగిస్తున్నప్పుడు ఒక దినాన బాగా అలసిపోయి మరి నేను తమ్ముడు పడుకున్నాం. చాలా అలసిపోయాం, రెస్ట్ లేక అలసిపోయినటువంటి ఆ సమయం అది. అయితే దేవుని యొక్క దూత మా యొక్క గది దగ్గరకు వచ్చి నిలిచుండి అలాగే ఎదురు చూస్తాను. మొదట తమ్ముడి యొద్దకు వెళ్ళాడు, ఆ బలిపీఠం మీద వాడు పడుకుంటాడు అక్కడ ప్రతిరోజు. అక్కడికి దేవుని దూత అక్కడికి వెళ్ళి సమయం అయింది, మధ్యరాత్రి 1 అయింది. అక్కడ నిలవబడి చూస్తూ ఉంది. మరి ఆ సమయం అంతా చూస్తూ ఉంది. మరలా అక్కడ నుండి వచ్చి నా యొక్క రూమ్ దగ్గర నిలబడి 3 గంటల సమయంలో అలాగన చూస్తూ ఉండి 5 గంటలు 6 గంటల వరకు అలాగ నిల్చుండి చూస్తూ ఉండి నిరుత్సాహంతో మరి తిరిగి వెళ్ళిపోయారు. ఇది మరి మా తల్లిగారికి దర్శనం ద్వారా దేవుడు చూపించాడు.
ఇలా జరిగింది, దేవుడి యొక్క దూత మరి ఇలాగున మీ దగ్గరకు వచ్చి మరి మీరు చేస్తున్న కార్యక్రమంలో దేవుని సహాయం మీకుంది, దేవుడు మీతో మరి కార్యం జరిగిస్తూ ఉన్నాడు, నేను అది చూశాను కనుక అలసిపోయినా ఏది జరిగినా మరి ఆ కార్యక్రమాన్ని మాత్రం మీరు ఆపొద్దు అన్న విషయాన్ని మా దృష్టిలోనికి తీసుకొచ్చింది. ఎందుకు ఈ మాట అని చెప్తున్నానంటే, దేవుణ్ణి స్తుతించే దానిని బట్టి గొప్ప మార్పును మన జీవితాల్లో ఖచ్చితంగా చూస్తాం. అందుకే 22వ కీర్తనలో ఒక మాటను చదువుకుని మరి ముందుకు వెళ్దాం. 22వ కీర్తన 3వ చరణాన్ని, నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రియులారా, నిజమే. దేవుడు మనము చేసేటువంటి యొక్క స్తుతి అర్పణల మీద ఆయన ఆసీనుడిగా ఉంటా ఉన్నాడు. నీ హృదయం అంతటితో ప్రభుని స్తుతించడానికి నీవు ఇష్టపడితే ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక గొప్ప మార్పును ఆయన కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలము మీకు ఒక మరి దైవజనుడిని పరిచయం చేయడానికి ఆశపడుతుంటున్నాడు. మరి చాలా సందర్భాల్లో మరి ఆ యొక్క మాటలు మనం విన్నటువంటి వారమే. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నా యొక్క మనసులో నాకు తలంపు ఇచ్చిన దాన్ని బట్టి ఉదయకాలంలో మీతో ఈ యొక్క లేఖనాలను పంచుకోవడానికి నేను ఆశపడుతున్నాను. అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయంలో, అపోస్తల కార్యగ్రంథము 16వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు, ఇద్దరు కనపడతారు, కొందరు మనకి పరిచయం అవుతూ ఉంటారు. వారిలో మొదటిగా గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు. దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకుని సువార్త పని విషయమై అనేక ప్రాంతాలకు ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క అనేకమైనటువంటి ప్రాంతాలకు వారు వెళ్తున్నటువంటి క్రమంలో వారి జీవితంలో ఒక అనుభవాన్ని ఈ రోజున మనము నేర్చుకుందాం. ఈ అనుభవము మనకు ఒక చక్కని పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలమున నేర్పించును గాక. ఏం జరిగింది అయ్యా, ఏంటి పరిస్థితి అంటే 23, 24, 25, 26 వచనాల్లో చూస్తే వారి పరిస్థితి ఏం జరిగింది అన్నటువంటి ఒక విషయం మనకు అర్థమైంది. దానికంటే ముందు ఇక్కడ జరిగినటువంటి ఒక విషయాన్ని మనం చూసే ప్రయత్నాన్ని చేద్దాం. 23వ వచనంలో నుండి మనం ప్రారంభిద్దాం. 22, అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్ముగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసిరి. భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఎందుకు వీరిని చెరసాల్లో వేశారు? ఎందుకు? మరి పౌలు ఉన్నాడు అక్కడ, ఆయనతో మరి పౌలుకు ఒక అలవాటు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, పౌలు గారికి ఒక అలవాటు ఏంటంటే పరిచర్యలో ఆయన ఎక్కడికి వెళ్తా ఉన్నా ఆయనతో పాటు మరి సహకారులను పరిచర్య చేయటానికి మరి ఆయనతో సహకారులను తరిపిదినివ్వటానికి శిష్యులను కూడా ఆయన తీసుకుని వెళ్ళేటువంటి వారు. నేను అంటాను, మీరు పరిచర్యకు ఆదివారం ఆరాధనకు వస్తుంటున్నప్పుడు నీ ఒక్కదానివే లేదా నీ ఒక్కడివే రావటం కాదు, నీతో పాటు నీ కుటుంబము దేవుని సన్నిధిలో కనపడగలగాలి. నీతో పాటుగా మరి నీ యొక్క ప్రక్కన ఉన్నటువంటి వారు, ఇంటి ప్రక్కన ఉన్నవారు కానీ లేకపోతే నీకు పరిచయమైనటువంటి వారిని ప్రభు సన్నిధికి నీవు నడిపించాలి. ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు పౌలు శీలను చెరసాల్లో వేశారు. మరి చెరసాలలో వేయబడిన తరువాత వారు ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు అని మనం చూస్తుంటున్నాం. ఇంకా వారు దేవుని ఆరాధిస్తున్నారని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దానికంటే ముందుగా అసలు ఏం జరిగింది? ఎందుకు పౌలు శీలను, పౌలు ఎవరు? దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క మరి పరిచారకుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక పేరును కూడా మనం వింటున్నాం. పౌలుతో పాటు ఎవరు ఉన్నారు?
శిల అనేటువంటి యొక్క పరిచారకుడు ఉన్నాడు. శిల అన్నటువంటి యొక్క పేరుకు అర్థం ఏంటంటే, మరి చెక్క ఎలాగున స్వభావము కలిగి ఉంటుందో, చెక్క స్వభావం ఎలాంటిది, గట్టిది, ఉపయోగకరమైన స్వభావము దానిది కదా. మనం ఎలాగనైనా దాన్ని మలచవచ్చు. అంటే దేవుని పని కొరకు తానుగా మలచబడినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. పౌలు పరిచర్యలో సహకారముగా ఉన్నటువంటి వ్యక్తి శిల. నీవు పని చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావో, నీతో ఇంకొక వ్యక్తిని సహకారంగా తోడు కోసం తీసుకెళ్తావు కదా. తోడు తీసుకెళ్తారా లేదా? బండి మీద వెళ్తా ఉన్నా, అరే ఇక్కడ దాకా వెళ్దాం రండి అని ఎవరినొకరు పరిచయం ఉన్న వారిని తీసుకుని వెళ్తాం. అయితే ఇక్కడ పౌలు చేస్తున్నటువంటి యొక్క పని ఏంటి అంటే, దేవుని స్వార్థను ఆయన అందిస్తూ అనేకమైనటువంటి ప్రాంతాలకు ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఒక సంఘటన ఆయన జీవితమునకు ఎదురైనది. ఆ సంఘటన ఎదురైన దాన్ని బట్టి, ఆయన చేసిన పనిని బట్టి ఒక కుటుంబము రక్షణలోనికి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఒక కుటుంబము రక్షించబడింది. ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి దెయ్యం పడితే దాన్ని విడిపించాడు. ఆ వ్యక్తి దెయ్యం పట్టిన దురాత్మ చేత బాధపడుతూ ఉంటే ఆ దురాత్మ ఆ కుమార్తెలో నుండి వెళ్ళగొట్టాడు. అది అక్కడున్నటువంటి నాయకులకు అది తప్పుగా కనపడింది. ఏమండి, నేను అంటాను, ఇది తప్పు పని చేశాడా పౌలు? ఏమైనా చేయకూడని పని చేశాడా? దురాత్మ చేత బాధపడుతూ ఉంది ఆ యొక్క స్త్రీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తి. పౌలు ఏం చేశాడు? దేవుని పేరట దాన్ని గద్దించాడు. అప్పుడు అక్కడున్న వారు ఏం చేశారు? ఇది తప్పు చేశాడు, మాకు వచ్చేటువంటి లాభాన్ని పోగొట్టేశాడని ఆ విషయమును వారు ఏం చేశారు? అధికారుల దృష్టిలోనికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు రండి నాతో పాటుగా మరి వాక్యం చదువుకుందాం. 16వ వచనం చదువుకుందాం. మేము ప్రార్థన స్థలంలోకి వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఏం చెప్తుందంట? ఏం ఎదురైంది పౌలు శీలకి? సోద చెప్పుతూ ఉంది. చాలామంది సోద చెప్పించుకుంటా ఉంటారు చెయ్యి ఇచ్చి, ఇల్లంప్పుడు వచ్చే వాళ్ళకి. ఏం జరిగిద్దో చూడయ్యా, నా చేయి చూసి చెప్పాయా అంటాడు. చేయి చూసే చెప్పే పరిస్థితి వాడికి వస్తే వాడు మరి ఇంకా పరిస్థితులు ఎందుకుంటాడు? నీ చేయి చూసి నీ పరిస్థితి, నీ బ్రతికేంటో చెప్పే అంత ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటే మరి వాడు బ్రతుకు ఎందుకు అట్లా ఉంటుంది? చేయి చూసి చెప్పే బ్రతుకు ఎందుకు ఇంకా అంటే, నా ఉద్దేశం నేను తప్పుగా అనట్లేదు, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చేయి చూసి నువ్వు ఏమవుతావో, నువ్వు ఎలాగనుంటావో చెప్పే ఆ ఆలోచన కలిగిన వ్యక్తిత్వంగా నీవు ఉంటే నీ పరిస్థితి అలాగ ఉండదుగా. నీ బ్రతుకేంటో, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, నువ్వు తెలుసుకుంటావు కదా. ఏమండి, అప్పుడు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏం రాబోతుందో, మరి ఎలాగైనా దాన్ని జయించాలో అని నీకు తెలిసిద్ది కదా. మాట అర్థమైందా? వినండి, పర్లేదు వినండి, అర్థమైందా? అయితే ఈ చిన్నది ఏం చేస్తుందంట? దురాత్మ ఆ యొక్క స్త్రీలో, ఆ చిన్నదానిలో ఉన్నది కనుక అనేకులకు ఏం చేస్తూ ఉంది? తన యజమానులకి లాభకరమైన పని చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? సోది చెప్తా ఉంది. పేరే సోది అని చెప్పేదేంటి? సోదే. నీకేం అర్థమైంది? ఏం అర్థం కాదు. అని చెప్పేదంతా సోదిగానే ఉంది. అది అక్కడ ఉన్నటువంటి యజమానులకు అది బాగా లాభకరమైనటువంటి యొక్క వ్యాపారంగా మారిపోయింది, బ్రతుకు తెరువుగా మారింది వారికి. అయితే ఇక్కడ పౌలునకు శీలనకు ఆమె ఎదురైనప్పుడు ఆమె పరిస్థితిని చూసి మరి వారు ప్రేరేపించబడ్డారు. వారి గురించి ఆ చిన్నదానిలో ఉన్న దయ్యము కూడా సాక్ష్యం చెప్తుంది. ఏంటో మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. హల్లెలూయా. ఏం చెప్తుంది? దయ్యము, దురాత్మ ఈ యొక్క పౌలును గురించి గొప్ప అద్భుత సాక్ష్యాన్ని చెప్తా ఉన్నది. అయ్యా, వీరు సామాన్యులు కాదు, వీరు సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులు, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క సేవకులు. హల్లెలూయా.
ప్రియులారా గమనించండి, ఇక్కడ అద్భుతమైనటువంటి యొక్క విషయం ఏంటంటే, నీవు దేవుని వైపు ప్రతి పరిస్థితిలో గనక నీవు ఆయన సహాయాన్ని నీవు కోరటానికి ఇష్టపడితే, నీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న సత్యము దురాత్మ నోటి నుండి కూడా అది ఒప్పుకుంటది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమని చెప్తుంది? అయ్యా ఇదిగో వారు సామాన్యులైనటువంటి వ్యక్తులు కారు, వారు సర్వోన్నతమైన దేవుని సేవకులు, సర్వోన్నతమైన దేవుని యొక్క సేవకులు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు సామాన్యులైనటువంటి వారు కారు. మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే, మీరు ప్రభుని స్తుతించడానికి మనసు కలిగి ఉంటే, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు ఒక పెను మార్పునైనా కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఒక గొప్ప పెను మార్పు నీవు చూడగలుగుతావు. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క దురాత్మ పౌలును గురించి, ఆయనతో ఉన్నటువంటి వారితో గురించి, ఆయనతో ఉన్న బృందముతో మాట్లాడుతుంది. అయ్యా వీరు సామాన్యులు కారు. ఈ ఉదయకాలమున ఈ మాటను మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. మీరు సామాన్యులు కారు. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి నీవు మోకరిల్లినప్పుడు నీతో దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నీవు స్తుతించుటకు నీవు నోరు తెరిచినప్పుడు నీ స్తుతులను అంగీకరించటానికి, నీ స్తుతుల మీద ఆసీనుడిగా నా ప్రభు నిలిచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారు ముందు ఉన్నటువంటి యెరికో పట్టణాన్ని జయించటానికి దాని ప్రాకారాలు చూసి మొదట భయపడ్డారు. దాని ప్రాకారాలు చూసి మొదట ఎంతో కంగారు పడిన పరిస్థితులు మనం చూస్తాం. కానీ వారు ఎప్పుడైతే దేవుని అడిగారు, అయ్యా మేమేం చేయాలో మాకు నీవు చెప్పు, మేము ఏం చేయాలో మాకు నీవు తెలియచేయి, మేము ఏం చేస్తే ఈ పట్టణాన్ని మేము స్వాధీనపరుచుకుంటాం, మేము ఏం చేస్తే ఆ పట్టణం మా సొత్తు అవుతుంది, విజయం మాకు వచ్చిద్దో ప్రభువా నీవు తెలియచేయి అని వారు ఏం చేశారండి? దేవుణ్ణి అడిగారు. నీవేం చేయాలా? దేవా నేనేం చేయాలో నాకు నువ్వు చెప్పు. దేవా నా పరిస్థితిలో మార్పు ఎలాగొచ్చిందో నువ్వు నాకు చెప్పయ్యా. నేనేం చేస్తే నా జీవితంలో నేను దీవించబడతానో, నేనేం చేస్తే నా పరిస్థితిలో విజయాన్ని నేను చూస్తానో నాకు నువ్వు తెలియచే ప్రభు అని ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. చాలామంది దేవుని అడగరండి. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, దేవుని అడగటం అంటే బ్రతిమలాడటమే. ఒక దైవజనుడికి కలిగినటువంటి యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. ఆ దైవజనుడు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఇలాగ భిక్షాటన చేసుకునేటువంటి అడుక్కునే వ్యక్తి వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి స్థలం దగ్గరికి వచ్చి ఏమన్నా 10 రూపాయలు ఇవ్వండి అన్నాడంట. ఓ 10 రూపాయలు అన్నాడంట. అయ్యా తినలేదు కాస్త అని బ్రతిమలాడితే ఇస్తాం. ఆయన ఏం చేస్తాడంటే 10 రూపాయలు అన్నాడంట. నీ దగ్గరికి వచ్చి ఓ 10 రూపాయలు అంటే ఇస్తామా? ఏం చేస్తావు? ఎవడరా నువ్వు పక్కకి వెళ్ళి అంటావు. అదేనా జరిగేది? ఆ సేవకుడికి జరిగినటువంటి అనుభవము ఎలా ఉన్నదంటే, అడుక్కునేటువంటి వ్యక్తి వచ్చి ఓ 10 రూపాయలు ఇవ్వచ్చుగా, ఓ 10 రూపాయలు అన్నాడంట. మరలా ఇలా వారి మధ్య సంభాషణ నడుస్తుంది. ఓ 10 రూపాయలు అంటే నీ డబ్బులు నా దగ్గర పెట్టావు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని చెప్పని అడిగాడు. 10 రూపాయలు ఇస్తే నీ సొమ్మేమని అరిగిపోద్దా? ఓ 10 రూపాయలు అని మళ్ళీ గట్టిగా అడిగాడంట. ఇలా నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని ఇలా 2-3 సందర్భాలు వారి మధ్య ఇలా సంభాషణ జరిగింది. తర్వాత ఎలాగో దైవజనుడు ఆయనకి డబ్బులు ఇచ్చాడు, 10 ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు ఆయనకు ఒక ఆలోచన కలుగజేశాడంట. దేవుణ్ణి మనము అడగాలి అంటే ఇలాగే మనం ఆయనని ఏం చేయాలి? మనము సిగ్గు విడిచి దేవుణ్ణి ప్రాధేయపడాలి. ఏమన్నా అర్థమైందా? మనము సిగ్గు విడిచిపెట్టేసేసి అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నాకు సహాయం చేయి అంటే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయాన్ని చేస్తాడు. ఈ వ్యక్తి వెళ్ళి ఆ పాస్టర్ గారి దగ్గర ఎలా అడిగాడంటే, అయ్యా ఓ 10 నాకు ఓ 10 అంటే ఆయనకు అర్థం కాల. ముందు నీకు 10 ఇచ్చేది ఏందిరా, నువ్వు నీ డబ్బు నా దగ్గర పెట్టావు అనుకున్నాడు, ఆలోచన వచ్చింది. కానీ తర్వాత దేవుడు ఆ దైవజనుడికి ఏం ఆలోచన కలిగజేశాడు అంటే, మన విశ్వాస జీవితంలో దేవుని అడిగే విషయంలో కూడా ఇలాగ మొండిగా మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో దేవుని తలంపు ఉద్దేశమును ఆయన బాగుగా ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన నేను ఏ స్థానంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచాలనుకుంటున్నాడో ఆ ఆలోచన ఆ స్థాయికి తగినట్లుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అలా పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించమని కోరుతున్నాను ప్రియులారా. ఇక్కడ ఈ దురాత్మ ఏం చెప్తుంది? అయ్యా
పౌలు ఎవరో నాకు తెలుసు. ఇక్కడ గమనిస్తే చదివితే, ఇదిగో ఆ పౌలు మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురపరచువారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్తున్నారు? ఈ చిన్నదానిలో ఉన్నటువంటి ఆ యొక్క పూతోను దయ్యం పట్టినటువంటి చిన్న చెప్తుంది, అయ్యా ఇదిగో పౌలు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటన చేయడానికి వచ్చారు. పౌలు ఆయనతో ఉన్నటువంటి వారు మీ జీవితమునకు రక్షణ కలుగు చేయు దేవుని సువార్తను వారు ప్రకటన చేయడానికి వారు ఇక్కడికి వచ్చారు. వారు దేవుని దాసులు. ఏమని చెప్తుంది? సర్వోన్నతమైన దేవుని దాసులు వారు. వారు మీకు రక్షణ మార్గాన్ని తెలియచేయడానికి ఇక్కడికి వారు వచ్చారనేది ఏం చేస్తుంది అంటే దయ్యము కేకలేస్తుంది. కానీ వాక్యమైనటువంటి విశ్వాసులు ధైర్యముగా ప్రభువుని గురించి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు ఈ రోజున. ఆలోచించేమని కోరుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ఎరిగిన నీవు, రక్షించబడినటువంటి నీవు, సత్యమేదో అసత్యమేదో తెలుసుకున్న జ్ఞానము కలిగిన వ్యక్తిగా జీవిస్తున్న నీవు ప్రభుని గురించి ఖచ్చితంగా నువ్వు చెప్పేవాడిగా నీవు ఉండాలి. వస్తాయి, శ్రమలు వస్తాయి, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానం ఎదుర్కొంటాం. అవసరమైతే ఏం చేస్తారు? శ్రమకు కూడా గురి చేస్తారు. అయినా ప్రభుని బట్టి ధైర్యంగా మనం నిలవబడగలగాలి. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చే బహుమానం బహు గొప్పది, ఉన్నతమైనటువంటిది. అందుకే యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతుంటున్నాము కదా, నీ తలంపు ఏదైతే ఉన్నదో అది నా తలంపు వంటిది కాదు. ఇప్పటి వరకు నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ఒక తలంపులో నీ ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజున నా ప్రభు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఆయన నీ కుటుంబం పట్ల కలిగిన ఉద్దేశము గొప్పది. హల్లెలూయా. నీ ఉద్దేశము వారు ఇక్కడే ఉండాలి, ఇంతవరకే ఉండాలని అనుకుంటావు, కానీ దేవుని ఉద్దేశము బహు గొప్పది. ఆమేన్. నీవు పేదవాడిగా ఏమి లేని స్థితిలో నేను ఇక్కడే ఉండాలి అని అనుకుంటావేమో, కానీ నా దేవుడు నిన్ను అలాగ ఉండటానికి ఇష్టపడట్లేదు. ఆయన నిన్ను ఉన్నతముగా ఆయన హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతున్నాను ప్రియులారా. దయ్యము వారిని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నది. వెంటనే ఈ పౌలు ఏం చేస్తాడు తెలుసా? దేవుని నామమున దాన్ని గద్దించినప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులకు అది నచ్చల. ఎందుకు? వారు దాని మీద బ్రతుకుతున్నారు. సోది చెప్పేటువంటి ఆ చిన్నదాని మీద వారు బ్రతకటం ప్రారంభం చేశారు. సోది చెప్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లేకపోతే ఆమె మీద ఆధారపడేటువంటి వారు బ్రతికి జీవిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారికి కోపం వచ్చింది. ఆ మాటలు కూడా మీకు దృష్టిలోకి తీసుకుని వస్తాను. ఆమె ఇలాగున అనేక దినములు చేయుచుండేను గనుక పౌలు వ్యాకుల పడి దీని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోయే యేసు నామమున ఆజ్ఞాపించినను. ఆ దయ్యము ఆమెతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. ఏమండి, ఇక్కడ గమనించండి, పౌలు ఏం చేశాడు? మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? ఆలోచన చేయండి. ఒక వ్యక్తి దయ్యము పట్టి బాధపడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. మరి వాడికి విడుదల ప్రకటిస్తే అది తప్ప, నేరం అంటారా? అయితే 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాం. ఇక్కడ మనకు అర్థమైంది చక్కని మాట. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంది. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరంటండి? ఏమండో, నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది, వినండి. చదువుదాం మళ్ళీ. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. అయ్యో, చివరి దినాల్లో అపాయకరమైన దినాలు వస్తాయి. దీని గురించి నీవు ముందుగా తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అనగా ఈ యొక్క చివరి దినాల్లో ఏమి సంభవించబడబోతున్నదో అని నువ్వు తెలుసుకోవటం ఎంతో అవసరం. ఇంకా మనుషులు ఎలాంటి వారంట? మంచోళ్ళ? మన మంచోళ్ళమేనండి.
మంచోళ్ళేనా? గుండె మీద చేసి చెప్పండి, నేను మంచోనని చెప్పండి. లేకపోతే ఒక చిన్న ప్రశ్న, నీ పక్కన ఉన్న అక్క వైపు అన్న వైపు తిరిగి నేను మంచోని నేనని అడగండి. అడగండి, నేను మంచోనేనా ఒక మాట అడగండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్పారు సమాధానం? సమాధానం ఏమొచ్చింది? మంచోడివేనా? ఊరుకో. ఇక్కడ విను, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చిందని తెలుసుకో. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. గమనించండి, చివరి దినాల్లోకి వచ్చేసరికి విశ్వాసుల జీవితాల్లో దేవుని ప్రేమ ఉండదు. దేవుడు యొక్క ఆలోచనతో వారు ఉండరు. వారి ఆలోచన అంతా కూడా మార్పు చెందిద్ది. కానీ యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ తలంపు దేవుని తలంపు వంటిది కాదు అన్నప్పుడు మరి మనిషి కూడా అర్థం చేసుకోవాలిగా. అరే మరి ఇలాగ అంటున్నాడు కదా, మరి నేను దేవుని వైపు చూస్తే బాగుంటుంది కదా అనాలగా. మరి ఇక్కడ గమనించండి, మనుషులు స్వార్థప్రియులు అన్నారు కదా. ఇక్కడ తిమోతి చెప్తున్నాడు సంఘానికి. మరి అపోస్తల కార్యగ్రంథంలో మరి లోక ఏం చెప్తున్నాడు? పౌలు గారి కలిగిన అనుభవం గురించి మాట్లాడుతున్నాయా. వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వారు చేసిన పని మంచిదైనా మనుషులు స్వార్థప్రియులు కనుక వారిని ఏం చేశారంట? ఆ యొక్క పట్టణంలోనికి, ఆ యొక్క గ్రామంలోనికి మామూలుగా ఈడ్చుకుని తీసుకెళ్ళారు. ఎట్లా? అయ్యో అంత తప్పది. నీవు దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తామంటే రక్షణ లేని వాడికి హేళనగా కనపడుతుంది. దేవుని కార్యములను నమ్మని వాడికి, తెలియని వాడికి, దేవుని గురించి తెలియనటువంటి వాడికి దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటే కోపము రేపేవి కూడా అవి ఉంటాయి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడికి దేవుడిచ్చిన అభిషేకమును బట్టి ఆయన ఆ యొక్క వాక్య వేదిక మీద నిలవబడి ఆయన ఒక్కసారి దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని ఆ మాట పలికిన వెంటనే అద్భుతాలు అలాగా ప్రారంభించబడేవి. అంటే గొప్ప దైవజనులని కొన్ని ప్రాంతాల్లోనికి రాకుండా ఏం చేశారంటే బ్యాన్ చేశారు. దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. రేనాడ్ బాంకే గారు ఉన్నారు, ఆయన ప్రభునందు నిద్రించారు. బిల్లీ గ్రహం గారు ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే బెనిహిన్ గారు ఉన్నారు. ఇంకా గొప్ప గొప్ప దేవుని చేత వాడబడుతున్న దైవజనులు ఉన్నారు. దేవుడు వారి మీద నిలిచి ఉంచినటువంటి అభిషేకం బట్టి వారు ప్రార్థన చేయడానికి ప్రారంభించగా దేవుడు వారికి ఆత్మాభిషేకమును బట్టి అద్భుతాలు అలాగలాగా జరిగించబట్ట మనం చూసాము కూడా. కానీ వారిని ఒక్కొక్క ప్రాంతానికి ఆహ్వానించడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. ఎందుకు? మనుషులు స్వార్థప్రియులు, మంచి నచ్చనటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. గమనించండి, ఇక్కడ పౌలు ఏం చేశాడంటే ఆ దయ్యం పట్టినటువంటి ఆ చిన్న కుమార్తె బాధపడుతుందని దేవుని పేట గద్దించాడు. కానీ ఆ ఊర్లో వారికి అది నచ్చల. ఇక్కడ గమనించినట్లయితే మనం అసలు విషయము వాక్యంలోనికి వెళ్తే వారిని ఏం చేశారంటే శిక్షించారు, బెత్తాలతో కొట్టారు, రక్తాలు గారుతూ ఉన్నాయి, వారిని చెరసాలలో వేశారు. అక్కడ చెరసాలలో ఒక అధికారి ఉన్నాడు వారి కాపలాగా. పిల్లరా గమనించండి, వారు ఏం చేశారు తెలుసా? ఆ చెరసాలలో ఉన్నప్పుడు మొదటిగా వారు చేసింది ప్రార్థించారు. రెండవది వారు ప్రభుని స్తుతించారు. గమనించండి, ప్రార్థించారు, స్తుతించారు. అయితే వీరు ఆ గ్రామంలో ఉన్నప్పుడు వారిని గురించి దురాత్మ చెప్పిన సాక్ష్యం ఏంటి? మీకు రక్షణ మార్గము వీరు ప్రకటిస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనించండి, ఇప్పుడు ప్రస్తుతం అంత్య దినములలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ అంత్య దినాలలో మనుషుల యొక్క ఆలోచన ఎలాగ మారుతుందంటే స్వార్థముగా మార్చబడుతుంది. ఇంకా ధనాపేక్షతో నింపబడుతుంది. బింకములాడతారు, అబద్ధాలు చెప్తారు, వారి మీద వీడి మీద వాడు మాట్లాడుకుంటారు. ఇంకా చదువుకుందాము. బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతయు. ఏమండి ఇక్కడ ఒక మాట చూద్దాం. ఏం చేస్తారంట? నాన్న ఇటు విన్నానా? ఇటు విను. 195 పేజీ కొత్త నిబంధన 195 పేజ్ నెంబర్. బింకములాడేవారు అబద్ధములు ఆడతారు. నీకేం తెలుసు, నీకేం తెలియదులే, ఊరుకో,
మాట్లాడతావు ఓరక, నేను చెప్పింది నువ్వు విను, నువ్వు చెప్తే నేను వినాలా అంటారు. ఎవరు? పెద్దోళ్ళు కాదు, పిల్లలు. నేను చెప్పేది ఎవరి గురించి? అనుభవం కలిగి, ఏమండి 60-70 ఏళ్ళు వయసు కలిగి అన్ని అనుభవాలు ఎరిగినటువంటి వారుగా ఉండి ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి మంచి చెడులు ఎరిగి కింద మీద పడి మరి ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఒక పరిస్థితిలో నిలదొక్కున్నటువంటి తల్లిదండ్రులతో వారు మాట్లాడే, ఆ తల్లిదండ్రులు కలిగిన పిల్లలు వారు మాటలు ఎట్లాగా ఉంటాయి తెలుసా? ఇలాగుంటాయి. నీకేం తెలుసా, నోరు మూసుకో, నువ్వు నాకు చెప్పేవాడివి అయ్యావా అంటారు. అవునా కాదా? వాస్తవం ఇది జరుగుతుంది పిల్లలు, గమనించండి. ఇంకా గౌరవం ఎక్కువైతే ఏమంటారు తెలుసా? రే నోరు మూసుకో అంటారు. గౌరవం ఎక్కువైతే, ప్రేమ ఎక్కువైతే ఎవరిని? తల్లిదండ్రులనండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, అంత దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. నీవు రక్షణ లేని వ్యక్తిగా నీవు ఉంటే పాడైపోతావు. యవనస్తుడా విను జాగ్రత్తగా. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షను కలిగినటువంటి వారుగా ఉంటారు. బింకములు ఆడతారు, అబద్ధములు ఆడతారు, చెడ్డ మాటలు చెప్తారు. అహంకారం వారిలో ఏలుబడి చేసిద్ది. ఇంకేమని రాయబడుతూ ఉన్నది? దూషకులు దూషిస్తూ ఉంటారు. నోరు ఎట్ట మాట్లాడితే అట్లా మాట్లాడతారు. అంతకాలము నిన్ను జాగ్రత్తగా పెంచి పోషించిన నీ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించవలసిన ప్రవర్తన అదేనా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ పౌలుతో పరిచర్యకు వచ్చినటువంటి శీల యవనస్తుడు. యవన ప్రాయంలో ఆయన దేవుని పరిచర్య కొరకు తను అప్పగించుకుని కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన నేను దేవుని పని చేయాలి, దేవునికి మహిమ తీసుకుని రావాలి అని తలంపును కలిగిన వాడిగా పౌలుతో ఆయన ప్రయాణాన్ని ప్రారంభించేశాడు. పౌలుతో హింసించబడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. బాధైన కష్టమైన నిష్ఠూరమైన ప్రభు నామమును బట్టి నాకు మహా ఆనందముగా భాగ్యముగా ఎంచుకున్నాను అని పౌలు చెప్తున్నాడు. కానీ ఈ రోజున నువ్వు ఆరాధనకు వస్తూ ఉంటే నువ్వెందుకు మందిరానికి వెళ్తున్నావని వ్యతిరేకంగా మాట్లాడేవాడు అనేక మంది ఉంటారు. కానీ వాడికి దేవుని మాటలు చెప్పే ధైర్యం నీలో లేదే, వాడితో మాట్లాడే ధైర్యం నువ్వు చేయలేకపోతున్నావే. ఎందుకనలా? విశ్వాసములో నీవు పొందిన రక్షణలు నీవు బలహీనపరచబడితే దేవుని వాక్యం నీ నోట్ల నుండి రాదు. దయ్యము సాక్ష్యం చెప్తుంది. ఇదిగో పౌలు అనేటువంటి వ్యక్తి సర్వోన్నతమైన దేవుని దాసుడు. ఆయన మీకు రక్షణ మార్గమును ప్రకటన చేయడానికి వచ్చాడు. వినండి, దేవుని సువార్తను మీరు వినండి అని దురాత్మ మాట్లాడుతూ ఉన్నది. కానీ వారి ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? వారికి లాభముగా ఉన్న దానిని వీరు పోగొట్టారని పౌలు మీద శీల మీద వారు ఏం చేశారండి? వ్యతిరేకంగా వారిని కొట్టారు, వారిని బాధకు గురి చేశారు. అయితే దేవుని ఉద్దేశము వారి పట్ల ఎంతో ఉన్నతమైనది. హల్లెలూయా. వారు చేసే స్తుతుల మీద దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. వారు చేసేటువంటి ప్రార్థన యందు దేవుని యొక్క చెవి అక్కడ ఉన్నది. గమనించు ప్రియులారా, నీ జీవితంలో అంత ఎదురు దెబ్బను నువ్వు అనుభవిస్తా ఉన్నా నీవు చేసే ప్రార్థన ఊరకనే పోదు, నువ్వు చేసే స్తుతి అది ఊరకనే పోదు. నువ్వు చూస్తావు ఒకనొక రోజున ఘనమైన నా దేవుడు నాకు సహాయం చేశాడన్న సాక్ష్యాన్ని నువ్వు చెప్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఘనమైన నా ప్రభువు నా జీవితంలో నా కుటుంబంలో దేవుడు ఈ కార్యాన్ని ఆయన చేశాడు అంటే నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే తిమోతి ఏమని రాస్తున్నాడు తెలుసా సంఘానికి? అయ్యా ఇదిగో అంత దినాలు చివరి దినాల్లో ఉన్నాము కదా, ఈ చివరి దినాల్లో సువార్తని ఎవడు వినరు, మనుషులు హృదయం అంతా కూడా కల్మషంతో నింపబడుతుంది, స్వార్థ ప్రియులుగా మార్చబడతారు, అబద్ధములు ఆడతారు, ద్వేష స్వభావం వారిలో వస్తుంది, ఇంకా తల్లిదండ్రుల వాళ్ళు లక్ష్య పెట్టరు. ఇది ప్రస్తుతం మనం అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. బహుశా ఈ సంఘటన ఇక్కడ చెప్పిన ఈ లేఖన భాగాలు మీ కుటుంబంలో మీరు అనుభవిస్తున్నారా? మీ పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకుని ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను. పౌలుని గురించి సాక్ష్యం ఏంటి? ఆయన సర్వోన్నతమైన దేవుని దాసుడు అన్న గొప్ప అద్భుత సాక్ష్యం ఆ యొక్క పూతోను దెయ్యం పట్టిన చిన్న చెప్తా ఉన్నది. నీ గురించి నీ ఇంటి ప్రక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు? నీ గురించి నీ ఇంటి ప్రక్కన వాళ్ళు సాక్ష్యం ఏంటి? అమ్మా ఆమె ప్రార్థనకి వెళ్ళింది కానీ ఆమె నోరంతా కంపేనమ్మా,
ఆమె నోట్లో నోరు పెట్టడం అసలు అది అసాధ్యమైన పని అంటున్నారేమో. ఆలోచన చేయి. ఆమెతో మాట్లాడటం అది మంచిది కాదు అని అంటున్నారేమో నీ గురించి. లేదా నిన్ను చూడగానే ఇదిగో ఆ గయ్యాలది వస్తుంది జరగడం మనకెందుకు అని అంటున్నారేమో. ఆలోచన చేయి. నీ పరిస్థితి ఒకవేళ అలాగున్నదేమో. నా ప్రభువుని బట్టి ఈరోజు నీ బ్రతుకు, నీ నోరు మార్చబడును గాక. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇంకా గమనిస్తే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఏమని రాయబడిందంట? కృతజ్ఞత లేనటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు అపవిత్రులు. ఏమండి, నీవు ఇంతకాలము తల్లిదండ్రులు నిన్ను జాగ్రత్తగా కని పెంచి పోషిస్తూ నీ అవసరాలన్నీ తీరుస్తున్నారే, వారికి నీవు ఎలాగుంటా ఉన్నావు? భారంగా ఉంటా ఉన్నావు? పేరు తెచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? పనికి మాలిన వాడి వలే ఏమండి రోడ్ల మీద తిరిగి పిచ్చుకొక్కలాగా ఉంటున్నావా? నీ బ్రతికి ఎలాగుంటుందో ఆలోచించి. అంచె దినాలలో ఇలాగుంటారు. కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారు, ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయానికి రండి. ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు, సమర్పణ కలిగినటువంటి వారు, దేవుని వైపు చూసేటువంటి వారి యొక్క జీవితం ఏంటో తెలుసా? వారి పరిస్థితి ఏంటో తెలుసా? శ్రమ వారికి కలిగిన, అవమానము వారికి కలిగిన, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుని ప్రార్థించడం మర్చిపోరు. దేవుని స్తుతించడం వారు మర్చిపోరు. దేవుని స్తుతిస్తూ ఉండగా అక్కడ ఏం జరిగింది? వాక్యం చదువుకుంటే మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. అప్పుడు అకస్మాత్తుగా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశారండి? మధ్యరాత్రి బెత్తాలతో కొట్టారు, రక్తాలు గారుతూ ఉన్నాయి. మరి అది దానికి మరి అటు తిరగటానికి ఇటు తిరగటానికి లేదు. కాళ్ళకి చేతులు కలిపి మరి వారికి అలా బోండా బిగించారు. మరి అటు తిరగటానికి లేదు, ఇటు తిరగటానికి లేదు, కదలటానికి లేదు, మెదలటానికి లేదు. కానీ వారిలో కలుగు చేయబడిన ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ఏం చేస్తున్నారు? ఆ మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు. ప్రైజ్ ద లార్డ్. మధ్యరాత్రి నువ్వు ఏం చేస్తావు? మధ్యరాత్రి బిర్రుగా దుప్పరదని నిద్రపోతావు, లేపినా లేగవు. ప్రార్థన భారమే నీ బ్రతుకులు ఏ రోజున కనపడదు. ప్రార్థన అంటే ఏదో 2 నిమిషాలు అట్లా కూర్చుని, ప్రభా ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రాలు, ఈరోజు అంతా నాకు కలిగిన ఆత్రాలని నువ్వు తీర్చాయా, నీకు స్తోత్రం, నాకు ఆమేన్ అంటావు. అవునా? 2 నిమిషాలు ప్రార్థన. 2 నిమిషాలు నీవు ప్రార్థన చేస్తే నీ బ్రతుకులో ఏమన్నా మార్పు ఉండిద్దా? అదే ఉదయాన్నే లేచి గొడవాడడం అంటే 1 నిమిషంలో సద్దు మనిగేది 2 గంటలు చేస్తారు. లేదా మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన్నించుకుని వస్తారు. ఉన్న టాలెంట్ అట్లాంటిది, మరి మనలో ఉన్న టాలెంట్. కానీ ఇక్కడ గమనించండి, పౌలు శీల అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? ఆ మధ్యరాత్రి వేళ ప్రార్థించుచు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆలోచన నీలో కలగాలి, ఈ తలంపు నీలోనికి రావాలి. కొంతమంది అంటారు, అయ్యా నాకు అసలు రాత్రి నిద్ర పట్టలేదు అంటారు. నిద్ర పట్టకపోతే ప్రార్థన చేయి. నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు? పిచ్చుకొక్కల్లా గట్టి తిరుగుతారు బజార్ అంతా. కుక్కలన్న నయం కాపలా కాసి పాపం అయ్యాను 1 గంటను రెస్ట్ తీసుకుంటే. కానీ యవనస్తులు మరి పిచ్చుకొక్కలే అనాలి ఒక మాటకి. ఎందుకంటే కుక్కల కన్నా జ్ఞానం, ఆలోచన ఉంటుంది, కానీ కుర్రోళ్ళకు ఉండదండి. నేను తప్పుగా అన్నాను, దయచేసి ఏమనుకోదు. మిమ్మల్ని కాదులేండి, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మిమ్మల్ని కాదు, మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు. కొందరి గురించి నేను నా దృష్టిలోనికి వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు పడేటువంటి ఒక ఆలోచన బట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే కనీసం ఇంటి ముందు కాపలా కాసే బజారు కుక్కలు ఏం చేస్తే కొంత సమయం అయ్యాక పడుకోవాలని వాటికి కూడా ఆలోచన కలిగిద్ది. కానీ మనుషులు మరి కుక్కల కన్నా హీనంగా ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద మరి తిరిగే పనిలోనే ఉన్నారు. కానీ ప్రియ సంగమా విను, నీవు రక్షించబడినటువంటి వ్యక్తిగా, రక్షణ అనుభవం నీవు కలిగిన వ్యక్తిగా నీవు ఉంటున్నట్లయితే మధ్యరాత్రి వేళ ప్రభుని స్తుతించగలిగిన అనుభవం నీకు కలిగి ఉందా? మధ్యరాత్రి వేళ ప్రభునికి ప్రార్థించగలిగిన అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? మధ్యరాత్రి వేళ ప్రభు దర్శనం నువ్వు కలిగి ఉండాల్సినటువంటి అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? మధ్యరాత్రి వేళ ఇదిగో నేను ప్రభుతో మాట్లాడడానికి ఇష్టపడితే ఆయన జీవిత పరిస్థితిని మారుస్తాడు అన్న తలంపు నీలో ఉందా? అన్న ఆలోచన నువ్వు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? నిద్రపట్టలేదంటే ఏం చేస్తారు? ఆవలిస్తా తిరుగుతూ ఉంటారు. కానీ
దేవుడు నీకెందుకు మెలకువ కలుగు చేశాడో అన్న ఆలోచన ఎప్పుడైనా నీకు కలిగిందా? దేవుడిని ఎందుకు మేలుకొల్పి మరి ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు అన్న ఆలోచన ఎప్పుడైనా చేసావా? కొందరు అంటారు, అయ్యా నాకు అసలు రాత్రి అంతా నిద్రపట్టలేదయ్యా అంటారు. సరే, నిద్రపట్టకపోతే నీ బిడ్డల కోసం ప్రార్థన చేయొచ్చుగా, నిద్రపట్టకపోతే ప్రభుని స్తుతించవచ్చుగా, ఓ పాట పాడుకొని చక్కగా ప్రభుని స్తుతించవచ్చుగా. అది చెయ్యం. ఏం చేస్తాం? టక్కన ఫోన్ తీస్తాం, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, పనికి మన చెత్త అంతా చూస్తూ ఉంటాం. హలో, ఏంది ముసలోడివే? కానీ పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? పౌలు శీల అర్ధరాత్రి వేళ ప్రభుని వారు ఎదుర్కొంటున్నారు. హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరిలాగా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది. ప్రియులారా, నేను అంటాను, అక్కడ అద్భుతం జరగటము అది గొప్పతనం కాదు, కానీ పౌలు శీలలు ప్రార్థన చేయాలన్న తలంపు వచ్చిందే, అది గొప్ప విషయం. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రభుని స్తుతించడానికి ఆలోచన కలిగిందే, అది గొప్పది. నీ జీవితంలో ఈ తలంపులోనికి నువ్వు వస్తే నీ జీవితంలో ఎందుకో మరి దీవెన లేని స్థితిలో ఉంటున్నావో అర్థమైద్ది, నీకు అర్థమైద్ది. ఈ అంచె దినాల చివరి దినాల్లో మనకి సాధ్యమైన వరకు ప్రభుతో సమయాన్ని గడిపి ఉండేవారు మనము ఉండాలి. ఈ ప్రపంచం నీ కొరకు నా కొరకు ఆగదు, పరిపాలన నీ కొరకు నా కొరకు అది ఆగదు. వాడు ఎవడు ఏం తన్నుకుంటారో తన్నుకుంటారు. కానీ నీవు ప్రభు కొరకు ఒక ఆత్మను సంపాదించడానికి నీవు ప్రయాసపడగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభు నీకు మంచి బహుమానాన్నైనా ఇస్తాడు. హల్లెలూయా. వీరికి ఇచ్చిన బహుమానం ఏంటి? ఆ పూతోన దెయ్యం పట్టినటువంటి చిన్నదానిలో నుండి దెయ్యం వెళ్ళగొట్టారు. వీరికి ఇవ్వబడిన బహుమానం ఏంది? కొట్టారు, హింసించారు. సువార్త చెప్తున్నటువంటి క్రమములలో ప్రియులారా, రక్షణ వార్త ఎక్కడ విడుదల చేయబడుతుందో దేవుని ఆత్మ అక్కడ పని చేయబడతా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ పని చేయబడతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? ఆ యొక్క ప్రభావాన్ని గ్రహించలేక దెయ్యము కూడా వారిలో పనిచేయటం ప్రారంభించబడింది. ఎందుకు? మనం ఇందాక చదువుకున్నాము, మనుషులు స్వార్థ ప్రియులు కనుక దేవుని కార్యం ఏంటో వారు గ్రహింపలేని వారిగా ఉంటారు. ఎందుకు? వారి యొక్క మనోనేత్రాలు మూసివేయబడతాయి. ఇక్కడ పౌలు శీల ప్రార్థిస్తూ ఉండగా ఆ చెరసాల పునాదులు ఏం చేయబడ్డాయి? కంపించబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే నీ పరిస్థితులలో దేవుడు ఏం చేస్తాడో గొప్ప ప్రభావాన్ని, కదలికను ఆయన తీసుకుని వస్తాడు. ఆమేన్. నీ ప్రార్థన శక్తివంతంగా కనపడాలి అంటే నీ పరిస్థితి విషయమై నువ్వు అలా పట్టుదలగా ప్రార్థన చేస్తుడు, దేవుడు ఒక గొప్ప కదలికనైనా తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఇలాగంటారు, అయ్యా నేను సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్నా, నా బ్రతుకులో మార్పు నేను చూడలేకపోతున్నా, విడుదల నాకు రావట్లేదయ్యా అంటారు. ప్రియులారా, చింతించొద్దు. నీ తలంపు అంతవరకే, నీ ఆలోచన నాకు రావట్లేదని నీవు మాట్లాడుతున్నావే, అదే నీ జ్ఞానం. కానీ దేవుడి ఆలోచన దానికి మించి ఇంకా ఏదో గొప్పదిగా ప్రణాళిక నీ పట్ల దేవుడు చేయబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కలిగిన ఆలోచన ప్రకారం మనం ఆలోచన చేస్తాము. కానీ ఎప్పుడైతే దేవా నీ తలంపు నా జీవితం పట్ల ఏమై ఉన్నది, నీ ప్రణాళిక నా జీవితం పట్ల ఏమై ఉన్నది, నీ ఆలోచన నా జీవితం పట్ల ఏమై ఉన్నది అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. పౌలు అనుకుని ఉండొచ్చు, అరే నాకెందుకురా ఈ కర్మ అన్న ఒకవేళ ఆలోచన వచ్చి ఉండొచ్చేమో. పౌలు స్థానంలో నీవు ఉంటే ఖచ్చితంగా నువ్వు అనేదానివి, ఖచ్చితంగా నువ్వు అనేవాడివి. మనోడైతే అసలు ఈ బాధ అంతా నాకెందుకులే అనుకునేవాడు. ఏమండి, ఈ బాధ అంతా అసలు నాకెందుకు అని అనుకుంటారు కొంతమంది. పిల్లరా, శ్రమ లేనిది, నింద లేనిది, దెబ్బ లేనిది ఫలము రాదు. హల్లెలూయా. ఒక దైవజనులాగా చెప్పాడు, ఇదిగో మరి కాయలున్న చెట్లకే దెబ్బ అంట, ఫలాలున్న చెట్టుకే దెబ్బ ఎక్కువ తగిలిద్ది. ఎంత ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దో నీవు కాచే ఫలం అంత మధురంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎంత ఆధ్యాత్మికంగా నీ జీవితంలో ఎదురు దెబ్బలు తింటున్నావో నీ బహుమానం అంత రెట్టింపుగా నా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల వైపు చూడటం మానే, మనుషులను ఆశ్రయించడం మానే, దేవుని ఆశ్రయించు. ఆమేన్, దేవుని ఆశ్రయించు. చూడు, నీ జీవితంలో నువ్వు మార్పు ఖచ్చితంగా చూస్తావు. దేవుని ఆశ్రయించి చూడు, ప్రార్థించి చూడు, స్తుతించి చూడు.
నీ కుటుంబంలో దేవుని మందసమును విడుదల చేసి చూడు, దేవుడు నీ కుటుంబాన్ని అలా కదిలిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కదలికను ప్రభావితము చేయగలిగేటువంటి ఆత్మీయ విధానంలో వీరత్వం నీ జీవితంలోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇక్కడ గమనించినట్లయితే పౌలు శీలలు చేసిన ప్రార్థన ఆలోచన బట్టి ఒక కుటుంబము రక్షణలోనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఒక కుటుంబము రక్షించబడినది. చెరసాల నాయకుని యొక్క కుటుంబము మధ్యరాత్రి వేళ వారు ప్రభుని విశ్వసించి బాప్తిసమునకు వారు సిద్ధపడ్డారు. అది పౌలు శీల యొక్క గొప్పతనమా? అది పౌలు ప్రకటించినటువంటి యొక్క సువార్తలో ఉన్న గొప్పతనం అది. ఆమేన్. అంటే దేవుని కార్యము అక్కడ జరిగించబడటానికి దేవుడి ఆలోచన వారి పట్ల అదై ఉన్నది. దేవుని తలంపు వారి పట్ల అదై ఉన్నది. వారు స్తుతిస్తుండగా దేవుడు వారి స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి వారి కలిగిన తలంపును ఏం చేశాడు? అలాగ మార్పును తీసుకుని వచ్చి వీరి ప్రవర్తన బట్టి జైలు అధికారి జీవితము ఏం చేయబడింది? మార్పు కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తారు? చెరసాల పునాదులు సైతము కదిలించబడింది. ఏమండి, ఇద్దరు చేసే స్తుతి ప్రార్థన వలన అంత ప్రభావము విడుదల చేయబడితే సంఘముగా, కుటుంబముగా నువ్వు చేసే ప్రార్థన, స్తుతి నీ కుటుంబంలో ఒక మార్పు, ఉజ్జీవాన్ని తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా, మా కుటుంబంలో ఎప్పుడు మరి హాస్పిటల్ పాలవుతున్నామయ్యా, మా కుటుంబం ఎప్పుడు రోగములతో ఇదిగో ఎంతో బాధగా ఉంటున్నామయ్యా అన్న ప్రశ్నలో నువ్వు ఉంటున్నావేమో. మా కుమారుడు నా మాట ఏంట్లేదయ్యా, వాడు అసలు వాడిని మేము కనకపోయినా బాగుండయ్యా, ఇంత తలంపులు తీసుకుని వస్తున్నాడు, ఇంత బాధ మాకు తీసుకుని వస్తున్నాడు అన్న తలంపు నీదేమో, అన్న ఆలోచన నీదేమో. గమనించు, వాడి కొరకు నీవు ప్రార్థించవలసిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. వాడెవరైనా, ఆ పరిస్థితి ఏదైనా, నీ కుటుంబము కొరకు నీవు ప్రార్థించవలసిన భారము, బాధ్యత ప్రభు నీ మీద ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అంత దినాలలోనికి బహుకాలముగా మరి అంత దినాలలోనికి మనం సమీపముగా వెళ్తా ఉన్నాం. సంవత్సరాలు మరి ఎంతో వేగముగా గడిచిపోతా ఉన్నాయి. అంటే మన మరణము కూడా అంత త్వరగా ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే చచ్చిపోయే లోపు 100 ఆత్మలన్న ప్రభు సన్నిధికి నేను నడిపించాలి అన్న తలంపు నీదైతే దేవుడి ఆలోచన నీకు స్థిరపరచునుగాక. హల్లెలూయా. నీ కుటుంబము మొదట కదిలించబడిన కుటుంబముగా, నీ కుటుంబము మొదట ప్రభావితము చేయబడిన కుటుంబముగా ప్రభువుని బట్టి ఉంటే ఆ యొక్క పరిస్థితి సాక్ష్యము అనేకుల కుటుంబాల్లో ఒక మార్పును తీసుకొచ్చేదిగా ఉండిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏమంటారంటే, ఇదిగో వారు దేవుని నమ్ముకున్నారు కానీ వారంతా అప్పుల పాలవుతున్నారు, వారు అంత అవమానము వారికి అవసరమా, ఎందుకు దేవుని విడిచిపెట్టి వచ్చేయచ్చు కదా అంటారు. వారికి ఏం తెలుసు? దేవుడు ముందుగానే తెలియపరిచారు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులతో చెప్పాడు, ముందుగానే సువార్త చెప్పాడు, అయ్యా ఈ లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, మీకు నిందలు వస్తాయి, అవమానం ఉండిద్ది, బాధ కలిగిద్ది, సహించిన వాడే ధన్యుడు అని ముందుగా ప్రభు చెప్పాడా లేదా? లేఖనం మనకు తెలియచేయబడుతుందా లేదా? కొందరు అంటారు, నీ దుఃఖం పోవాలంటే దేవుని ఎదుకు రా అంటారు. వాస్తవమే, దేవుడు దాన్ని తీసివేస్తాడు. కానీ ఆ పరిస్థితులు జయించడానికి దేవుడు నీకు ఏం చేస్తాడు? ముందు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, పౌలు శీలలు సువార్త చెప్ప చెరసాల్లో, పౌలు శీలలు అక్కడ ఉన్న వారందరితో దేవుని మాటలు చెప్పలా, కానీ వారికి వారిలో ఉన్న అలవాటును వారు ఏం చేశారు? అక్కడ చేయగలిగారు. వారి అలవాటు ఏంటి? ప్రభుని స్తుతిస్తారు, ప్రార్థన చేస్తారు. మరి నీ అలవాటు ఏంటి? ప్రతిదినం తమ్ముడు నువ్వేం చేస్తావు ప్రతిదినము? నీ అలవాటు ఏంటి అంటే, నీ హెస్ట్ చెప్తావు, అన్న 6ంటికి లెగుస్తాను, 7ంటికి డబ్బాకి వెళ్తాను, మరి 8ంటికి బండి వేసుకుని ఆ ఊరంతా తిరిగి వస్తాను, 9ంటికి 10ంటికి మరి ఎక్కడైతే మరి కాలేజీలు ఉంటే అది మొత్తం తిరిగి వస్తాను, లేకపోతే ఇక్కడ అక్కడ ఒక ట్యాంక్ ఫుల్ చేసుకుని తిరిగేసి వస్తానంటావు. కుర్రోడు కదా, ఇది నీ అలవాటు. లేదా కాలేజీ ఉంటే బుద్ధిగా కాలేజీకి వెళ్తావు, ఆలోచన వస్తే వెళ్ళాలనిపిస్తే. లేకపోతే ఏం చేస్తావు? ఇంకా ఏం లేదు, పొద్దున లేవగానే తల్లిదండ్రుల మీద ఏది దొరికితే అది తీసుకుని వాడిని ఇసిరేసి చక్కగా మరి అసమాధానం కలుగు చేసే పరిస్థితులు ఉంటాయి. కానీ గమనించండి, ప్రభుని ఎరిగిన నీవు వేకువజామున నీ ఇంట్లో దేవుని మందసము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేకువజామున నీ ఇంటిలో దేవుని సన్నిధిని విడుదల చేయబడే అనుభవం నీకుంటే
ఆ రోజంతా సమాధానాన్ని, ఆ రోజంతా దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిన్నటి దినాన అనుదిన వాక్యం అనేటువంటి ఈ యొక్క పోస్టర్స్ నేను చేపిస్తూ ఉంటాను. దానిలో ఒక వాగ్దానాన్ని మరి సహోదరుడు నాకు పంపించాడు. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి మీ అవసరము ముందుగానే తెలిసి ఉన్నది అన్న వాగ్దానం వచ్చింది. ప్రభువా, ఈ వాగ్దానం బట్టి మా అవసరం తీర్చయ్యా అని ప్రార్థన చేశాం. కొద్ది నెలల క్రిందట మరి కొంత అవసరంను బట్టి కారు అమ్మేశాం. సరే ప్రార్థన చేస్తాను, ప్రభువా మరి వాహనం కావాలి, పరిచర్యకి వెళ్ళటానికి మంచి వాహనాన్ని దయచేసి, ఇంకా ఆర్థికంగా అన్ని విడుదలను మేము చూడాలని అలా ప్రార్థన చేస్తూ ఉన్నా. అనుకోకుండా దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని ఆయన చేశాడు. అద్భుత రీతిగా మేము ఏదైతే తలస్తుంటున్నామో దేవుడు దానిని ముందుగానే ఎవరితో మాట్లాడాలో, ఎవరిని ప్రేరేపణ కలుగు చేయాలో దేవుడు వారికి ప్రేరేపణ కలుగు చేశాడు. మాకు చేసిన దేవుడు మీకు చేయడా? అవండి, మా జీవితంలో మేము అనుభవించిన మేలు మీరు అనుభవించలేరా? ఖచ్చితంగా అనుభవిస్తారండి, దానిలో సందేహం ఏది లేదు. పౌలు శీల ప్రభుని స్తుతించి ప్రార్థించారు కనుక చెరసాలలు సైతం ఏం చేయబడ్డే? ఊరక అట్లా కాదు, పునాదులతో, అంటే ఆ బిల్డింగ్ అంతా కూడా ఒకసారి అట్లా కదిలించబడింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ భూకంపం వచ్చింది, ప్రకంపన కలిగింది. అక్కడ ఈ ఉన్నట్టుండి భవనం ఒకసారి అటు ముందుకెళ్ళి అటు వెనక్కి వస్తే ఏమైంది? ఏమంటే ఆలోచన చేయండి. ఒకసారి మనమున్న ఈ మందిర స్థలంలో కొద్దిగా ఒకసారి అటు వచ్చి ఇటు వస్తే ఏమైంది? మనం ఉంటామా? ఏం చేస్తాం? దీనికంటే ముందు బయట అక్కడ ఉంటాం. కానీ గమనించండి, పౌలుకి శీలకు దేవుడు ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. వారు ప్రార్థిస్తుండగా ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు వారి స్తుతులను విన్నాడు, వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఏమండి, స్వార్థంగా ప్రార్థన చేయబాకండి, స్వార్థపూరితంగా ప్రార్థన చేయబాకు. అయ్యా నన్ను దీవించయ్యా, నాకు ఆశీర్వాదం దయచేయ్యా, నా రోగం తీసేయ, ఇలా ప్రార్థన చేయబాక. ఓ దైవజనుడు ఇలా ఆయన అనుభవాన్ని పంచుకున్నాడు. మొదట ఒక రోజంతా ఆయన కొరకు ప్రార్థన చేసి మాసం ప్రారంభించబడితే మొదటి రోజు ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి రోజంతా ఆయనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా, ఆ నెలకు కావాల్సిన అవసరాలన్నీ ప్రభువుకి చెప్తాడంట. మిగతా 29 రోజులంతా కూడా ఇతరుల మరి వారికి తెలిసినటువంటి సంఘాల అవసరతలు కానీ, మరి ఇతరుల యొక్క వ్యక్తి ప్రార్థన అవసరత ఏమైతే ఉందో వాటి కొరకు ప్రార్థన చేస్తాడంట. మరి వారి అవసరాలు తీర్చబడటంతో పాటుగా ఈయనకేం కావాలో దేవుడు సమస్తాన్ని ఈయనకి తీరుస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఈ మాట చెప్తే నేను ముగిస్తాను. వీరు ప్రార్థన చేస్తూ ఉండగా, వీరు స్తుతిస్తూ ఉండగా ఏం చేయబడింది? చెరసాల. ఇప్పుడు ఇది ఇలా కలిచాను, ఏమైంది? దీంతో పాటు అది కూడా పడింది. ఏమైంది? అక్కడ కొంత అలజడి కలిగింది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అట్ట గొప్ప అలజడిని కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలాగ ఒక మాట చెప్పాడయ్యా, మరి క్రైస్తవులు అనేవారు నిద్రపోతున్న సింహాలు. ఏమంటే అర్థమైంది మాట? అర్థమైందా మాట? అర్థమైందా? అర్థం కాలేదా? సింహాన్ని దగ్గరికి వెళ్ళి ఏ బాగున్నావులే అన్నట్టు అంటావా? కుక్క పిల్లని అన్నట్టు హే బాగుంది అన్నట్టు అంటావా? ఏం చేసిద్ది అది? ఒకసారి గాండ్రి ఇచ్చిందంటే ఇంకేం లేదు, పై ప్రాణాల పైన పోతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిద్రించేటువంటి సింహాలుగా ఆ దైవజనుడు విశ్వాసుల గురించి ఆయన చక్కని మాట అని చెప్పాడు. అంటే పౌలు శీలలు వారిలో ఉన్న వీరత్వాన్ని వారు అక్కడ బయటకు తీశారు. వారిలో ఉన్నటువంటి ఒక ప్రార్థన వీరుణ్ణి లేవనెత్తారు. వారిలో ఉన్న భారాన్ని అక్కడ ఏం చేశారు? ఆ చెరసాల అధికారికి పరిచయం చేశాడు. నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావు? దేవుడు పరిచయం చేయగలుగుతున్నావా? నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావా? నువ్వు ప్రభు యొద్దకు మరి తెలిసిన వ్యక్తులన్నా నడిపించగలుగుతున్నావా? కష్టమేనయ్యా. ఏం చేస్తాను, నా పనులు తీరిక లేదు అంటారు కొంతమంది. వద్దు, ఇక్కడ నుండి కనీసం రోజుకు 1 గంట సమయమైన వ్యక్తిగతంగా ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో మీ కుటుంబాల్లో దేవుడు అద్భుత కార్యాలైనా చేస్తాడు. హల్లెలూయా. ఇంకా గమనిస్తే వారు చేసిన ప్రార్థన స్థుతిని బట్టి చెరసాలలో ఉన్న నాయకునికి వణుకు పుట్టింది. హల్లెలూయా. అయ్యో వీరంతా పారిపోయారేమో, నేనేం చేయాలని వాడు చంపుకోవడానికి చూశాడు. కానీ పౌలు మాట్లాడుతున్నా, అయ్యా
నువ్వేం చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా అన్నప్పుడు వెంటనే ఏమన్నాడు, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలా, నేను బాప్తిసం తీసుకోవాలి, నేను ఏం చేయాలా అన్న ప్రశ్న వాళ్ళు కలుగజేయబడింది. పిల్లరా, నువ్వు అలాగ భారంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడండి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నీవు రహస్యముగా ఉండి దేవునికి ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు నీ కన్నీరు కారుస్తూ ఉంటావే, ఆ కన్నీటిని దేవుడు భద్రపరిచేవాడు, ఆ కన్నీటిని దేవుడు దాచిపెట్టేటువంటి వాడు. ఇదిగో తగిన సమయంలో దేవుడు ఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, మీ బిడ్డల కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మొండితనముగా ఉండినా పర్వాలేదు, ప్రార్థన చేయండి. అయ్యా వారి పరిస్థితి ఇదయ్యా, వారికి జ్ఞాపకం చేసుకో ప్రభా, వారికి సహాయం తెచ్చంటే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఆలోచనలో మార్పును ఆయన కలుగు చేస్తాడు. గమనించి మనం కోరుతున్నాం. 29 వచనం చదువుకుందాం. 28. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా చెప్పిన అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకు శిలునకు సాగిలపడి. గమనించండి, అధికారము కలిగిన వ్యక్తి దేవుని సేవకులను చూసి ఆయన తన అధికారము కలిగిన విధానం బట్టి ప్రవర్తించి ఉండవచ్చు, కానీ వీరు దేవుని సేవకులు, వారిలో ఉన్న అధికారము కలిగిన దేవుని పరిచయం చేసిన వెంటనే ఈ అధికారి ఏం చేస్తున్నాడు, సాగిలపడి వారికి నమస్కారము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే ఇంకేమని రాయబడుతున్నది, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు ఏమి చేయవలను. అబ్బా, ఏమడుగుతున్నాడు, అయ్యా నేను రక్షణలోకి రావాలంటే ఏం చేయాలి? నీ మోకాలకు నువ్వు పని చెప్తే దేవుడు తన పని అయినా నీ ద్వారా చేస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం నీ మోకాలకు నువ్వు పని చెప్పవో అంతకాలం దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయి. అర్థమైందా? నీ మోకాలకి నువ్వు ఎంతకాలం పని చెప్పవో అంతకాలము దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. నీ మోకాలకి నువ్వు ఎప్పుడైతే పని చెప్తావో అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానము కన్నా నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవము అనేకమైనటువంటి నూతన అనుభవాలు ప్రభు యొద్ద నుండి నీకు నేర్పించేవిగా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు లేఖనములో నీతో అనేకమైన విషయాలు దర్శనము ద్వారా నీతో మాట్లాడగలుగుతాడు, వాక్యము ద్వారా నిన్ను బలపరచగలుగుతాడు. ఇంకా ఇతరులకు నీవు ప్రార్థన చేయడానికి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు, అభిషేకిస్తాడు. వారి కొరకు దేవుడు నిన్ను సాధనముగా వాడుకుంటాడు. పరిచర్యలో నిన్ను సాధనముగా ప్రభు నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా. చూడండి, సంఘము ఉజ్జీవముగా ఉండినప్పుడే దేవుడి కార్యాలు కూడా జరిగించబడితే, నిద్రపోయే సంఘంగా గొడ్డుపోయే సంఘంగా ఉంటే దేవుడి కార్యాలు చేయడు. 3 పూటలు తిని 4 పూటలు నిద్రపోయే వ్యక్తిగా ఉంటే ఫలం ఏమీ కూడా ఉండదు. మనము పనిచేసే క్రైస్తవులుగా ఉంటే, పనిచేసే విశ్వాసులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఎవరి పని వారు చేయాలి. కూసేగాడిది వెళ్ళి మేసేగాడిని జరగొడితే ఏమైంది, దానికి ఆహారం లేదు, దీనికి పని లేదు. అట్ట ఉన్నారు ప్రస్తుతం జనాలు. చక్కగా ప్రార్థనకి వెళ్ళే వారిని, ఒక సంఘానికి వెళ్ళేటువంటి వారిని ఎలనీయకుండా ఏం చేస్తారు, ఎగస్ట్రాలు చేసేటువంటి వారు వెళ్ళి వారి విశ్వాసాన్ని కూడా బాగు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది, వాడు ప్రార్థనకు పోరు, అక్క ప్రార్థనకు పోదు, ఈ అక్క ప్రార్థనకు పోరు, ఇద్దరు ఎగేసుకుంటూ వెళ్ళి నష్టపోతారు. ఇవి జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కానీ గమనించి మనం కోరుతూ ఉన్నాం. పిల్లరా, ఇదిగో ఈ యొక్క చెరసాల అధికారం అంటున్నాడు, అయ్యా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న నీలో ఎప్పుడన్నా వచ్చిందా? ఈ అనుభవము నీలో ఎప్పుడన్నా ఒక్కసారన్నా తలంపులోనికి వచ్చిందా? కష్టమయ్యా అంటారేమో. అయితే ఇక నుండి దేవుడు ఈ అనుభవం గుండా దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. అందుకే నీ తలంపు, నీ ఆలోచన అంతవరకే. ఈరోజు పూట గడిస్తే చాలు అనుకుంటావు కదా, ఈ పూట గడిస్తే నాకు చాలయ్యా, రేపు పరిస్థితి రేపు చూసుకోవచ్చు అనుకుంటావు. కానీ దేవుని ఆలోచన అలా ఉండదు, దేవుని తలంపు అలా ఉండదు. నీకు సమృద్ధిని దేవుడు ఇవ్వాలనే తలంపు ఆయన నీ పట్ల కలిగి ఉంటాడు. కానీ నీ తలంపు ఈరోజు నా కడుపు గడిస్తే చాలు అని అనుకుంటా. అలా కాదు. ఇక నుండి దేవా నేను నీ పని చేస్తా, నా అక్కర్లు ఎరిగిన దేవా నా పని నీవు చెయ్యి అని నువ్వు చెప్పగలిగితే, ఎప్పుడైతే దేవునికి నీ నిర్ణయాన్ని నువ్వు అప్పగించగలుగుతావో,
దేవుని కొరకు నువ్వు పని చేయడానికి ఇష్టపడతావో, దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావో, దేవుని స్తుతించడానికి మనసు కలిగి ఉంటావో, అప్పుడు దేవుని పట్ల ఆయన కార్యాన్ని చేయగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు క్రియలు లేని వ్యక్తిగా ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. క్రియలు కలిగిన వ్యక్తిగా, ఫలములు ఇచ్చే వ్యక్తిగా ఉంటే ప్రభు మన దేశాన్ని, మన ప్రాంతాన్ని ఆయన కదిలిస్తాడు. హల్లెలూయా. పార్టీలు ఇంకా మిగతా ఏదైనా కదలికను ప్రజల్లో తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్యమం ఎంత ప్రకంపనల కలుగు చేస్తుందని నీ ద్వారానే ప్రపంచము తెలుసుకునిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. రాజకీయాల వల్ల ఏమీ ఉద్ధరించేదేమి ఉండదు. దేవుని కలిగిన నువ్వు ఏమి చేయగలుగుతావో అన్న సత్తా నువ్వు చాటితే, ప్రభుని బట్టి నువ్వు ఏం చేయగలుగుతావో, ఎలా వ్యక్తిత్వం కలిగిన వాడవో, ఎవరిని కలిగి ఉన్నావో అన్న ఆలోచన కలిగిన వ్యక్తిగా నీ మోకాలకు నువ్వు పని చెప్పగలిగితే, నా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని దేశంలో తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ ప్రార్థన వల్లే సాధ్యమైంది, అది నీ స్తుతుల వల్లనే సాధ్యమవుతుంది, అది నీవు పని చేయటం వల్లనే సాధ్యమవుతుంది, కానీ వేరే ఎవరి వలన అది కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. వీరికి ప్రతికూలమైన ఆ ప్రతికూలతలో ప్రభుకి ప్రార్థన చేసి దేవుని వైపు చూచారు. వారి తలంపు ఆ సమయంలో ప్రార్థన చేయాలనే, దేవుని స్తుతించాలనే ఆ తలంపు ఆలోచన దేవుడు వారికి కలుగు చేశారు. కానీ దేవుడి ఆలోచన ఎటువంటిది? ఆ యొక్క చెరసాల సైతము కదిలించబడతాం. అది దేవుని యొక్క ఆలోచన. నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీలోనే మార్పు లేకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు. నీవు వెలిగించబడే విధానము కొరకు ప్రార్థిస్తూ, ఇదిగో నా కుటుంబంలో కూడా దేవుని కార్యాలు జరిగించబడటం నేను చూడాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేసి చూడు, దేవుడు ఖచ్చితంగా సహాయాన్ని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అక్కడ చదువుకున్నట్లు అతనికి తనని ఇంటినున్న వారందరినీ దేవుని వాక్యము బోధించి రాత్రి ఆ గడిలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయాలను కడిగను. వెంటనే అతను తన ఇంటి వారందరికీ బాప్తిసమును పొందిరి. ఏం చేశారు? గాయాలు కట్టబడ్డాయి, కొట్టారు, చెరసాలు వేశారు, వారు ప్రార్థన చేశారు. ప్రభు వారి ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన ఫలముగా ఒక కుటుంబము రక్షణలోనికి వచ్చింది. వీరి గాయాలు కట్టబడ్డాయి. హల్లెలూయా. నీవు శ్రమలోనికి వెళ్తున్నావు అంటే దాని వెనక దేవుడు ఒక కారణము చేతనే నడిపించబడతాడు, ఒక కారణము చేతన నిన్ను ప్రయాణంలోనికి నడిపిస్తాడని నీవు తెలుసుకోవాలి. ఒక ఎదురు దెబ్బ నీ జీవితంలో తగులుతుందంటే దాని తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం ప్రారంభించబడిద్దని నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా. బహుశా వీరు ఆలోచన చేసి ఉండకపోవచ్చు, అరే మనం దేవుని స్తుతిద్దాంలే, మరి ఏం చేయగలుగుతాం, మనం ఏం చేయలేంగా, దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే వెళ్ళలేని పరిస్థితి కదా, కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టారు. వారు నడవలేరు, లేగవలేరు, కానీ వారు చేయగలిగిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించడం. వారు అదే చేయగలిగారు, ప్రార్థించారు, స్తుతించారు. కానీ నీకు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నోరు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ నువ్వేం పని చేయలేకపోతున్నావు, దేవుని పరిచర్య ఏం చేయలేకపోతున్నావు, కనీసం ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇటీవల కాలంలో ఒక వీడియో చూస్తాను నేను. ఒక 12-15 సంవత్సరాల లోపు పాప, నోరు సరిగా పదాలు అర్థం కావు, కానీ హృదయపూర్వకంగా ఆమె ప్రభుని స్తుతిస్తూ ఉంది, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉంది. ఇశ్రాయేలు చెల్లి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు. ఈ రోజున నీ పరిస్థితి ఏదైనా దేవునికి ప్రార్థన చేసి స్తుతించి చూడు, నీ దుర్గాలన్నిటిని దేవుడైనా తీసివేస్తాడు. అలాగున ప్రభు మనకి సహాయం చేయునుగాక. ఆమె చెరసాల పునాదులు సైతం కదిలించిన దేవుడు ఈ ఉదయకాలమున నీ పరిస్థితిని కదిలించి నీకు మార్పును కలుగు చేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం.